తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోడీ సభకు హాజరైతే 50 మార్కులు. దేవభూమి యూనివర్సిటీ నోటీస్ పై స్పష్టీకరణ. బీహార్ అభివృద్ధికి ఎన్డీఏనే అవసరమని పిలుపునిచ్చిన నారా లోకేష్. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి. ప్రెస్ క్లబ్ లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఆర్ఎస్ఎస్ త్రివర్ణాన్ని గౌరవిస్తుందంటూ మోహన్ భగవత్ స్పష్టం. ఎక్కడ సంకల్పం ఉంటే అక్కడ మార్గం ఉంటుంది. ఉత్తరాఖండ్ రజత జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ. ఢిల్లీ వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో, ప్రజల ఆరోగ్యానికి ముప్పు. బీఆర్ఎస్ తో నాకే సంబంధం లేదు. హన్మకొండలో కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కేటీఆర్. కాంగ్రెస్ కు ఓటు ఇస్తే నష్టం, బీఆర్ఎస్ కు వేస్తేనే అభివృద్ధి. పెదకాకాని శంకర్ కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు. ఉత్తరాఖండ్లోని దేవభూమి యూనివర్సిటీలో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొని ప్రసంగించారు. అయితే ఈ కార్యక్రమంపై సోషల్ మీడియాలో ఒక నకిలీ నోటీసు వైరల్ అవుతుంది. ఆ నోటీసులో సభకు హాజరయ్యే విద్యార్థులకు 50 ఇంటర్నల్ మార్కులు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఈ విషయంపై యూనివర్సిటీ అధికారులు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేస్తూ ఎటువంటి నోటీసు జారీ చేయలేదని, అది పూర్తిగా నకిలీదని తెలిపారు. తప్పుడు ప్రచారం చేస్తున్న ఖాతాలపై పోలీసులు చర్యలు తీసుకుంటారని యూనివర్సిటీ రిజిస్టర్ సుభాషిత్ గోస్వామి తెలిపారు. బీహార్ అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పాట్నాలో పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే బీహార్లో అభివృద్ధి సాధ్యమైందని అన్నారు. గతంలో జంగిల్ రాజ్ ఉన్నా ఇప్పుడు పరిశ్రమలు, విద్య, ఉపాధి అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. ప్రభుత్వం మారితే అభివృద్ధి ఆగిపోతుందని హెచ్చరించిన లోకేష్ వికసిత్ భారత్ కోసం బీహార్ యువత మరోసారి ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని కోరారు. Anyone should take a decision in a certain manner. The first one is that we have a leadership with clear track record, a leadership that is clean, that has offered a corrupt-free governance, a leadership that is working with the Honorable Prime Minister to change the face of Bihar. I jokingly said that in Bihar, there is Nani leadership, नरेंद्र मोदी जी और नीतीश कुमार जी की लीडरशिप. जैसे आंध्र राष्ट्र में नमो की लीडरशिप है, वो होता है नायडू जी और मोदी साहब का लीडरशिप. So this leadership with vision, courage is looking forward to taking the great state of Bihar ahead. सबको पता है विकसित भारत जो प्रधानमंत्री ने तय किया, उसमें बिहार का भी रोल बड़ा है और बिहार का इकोनॉमी भी $1 ट्रिलियन इकोनॉमी की बनने का है. और सेकंड कारण ये होता है कि पावर ऑफ डबल इंजन सरकार, जैसे बिहार के जो पार्टीज है एनडीए में और आंध्र राष्ट्र में हमारे पार्टी तेलुगुदेशम पार्टी भी एनडीए में. सो जो पिछले बजट में आप देखें तो जो फाइनेंशियल एलोकेशंस हुआ है बिहार को और आंध्र राष्ट्र को, सो नंबर 1 बिहार को हुआ है, दूसरे नंबर 2 आंध्र राष्ट्र को हुआ है. ये फाइनेंशियल एलोकेशन से बढ़िया इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट्स बन रहे हैं, अच्छे एजुकेशनल इंस्टीट्यूशंस बिहार को हम ला रहे हैं. और अब वो एनडीए का ये सोच है कि केवल दिल्ली का निर्णय नहीं, मिलजुल के पॉलिसीज बनेंगे और जो राष्ट्र के लिए होना है वो पॉलिसीज या कंपनीज जो राष्ट्र लाएंगे उसके लिए दिल्ली का सपोर्ट भी बहुत है. तो अभी जो इंडिया गवर्नमेंट ने काम किया है, लॉ एंड ऑर्डर होने दो या रोड्स, एजुकेशन में होने दो, बढ़िया काम किया हो. और थर्ड रीजन मैं अपील कर रहा हूँ बिहार के यूथ को कि जो काम हम शुरू करें वो अब छोड़ने करना है. कंटिन्यूटी ऑफ गवर्नमेंट इज वेरी वेरी इंपॉर्टेंट. अगर गुजरात ले लो या तो उड़ीसा भी ले लो, जो कंटिन्यूटी थे उससे बहुत फायदा हुआ. ये बिहार में, क्योंकि मैं तो बॉर्न ब्रॉट अप पॉलिटिकल फैमिली में हूँ, जब भी बिहार के बारे में नीतीश जी के पहले बात करते थे एक ही आते थे मन, वो होता था कि जंगल राज. बट कल रात में पटना में
पूरे इंडस्ट्री एसोसिएशन से मिले थे और रात इधर उधर चल रहे थे। पूरे वाइब्रेंट सिटी हमारे को दिखा। తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ బీసీఐలు, డేటా సెంటర్లు, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్ వంటి ప్రాజెక్టులు గత కాంగ్రెస్ ముఖ్యమంత్రుల హయాంలో వచ్చినవేనని, అవే నగర అభివృద్ధికి బాటలు వేశాయన్నారు. కేసీఆర్ పాలనను తీవ్రంగా విమర్శించి కాళేశ్వరం, పలు పెద్ద ప్రాజెక్టులు పెండింగ్ లోనే ఉన్నాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. రాజ్యానికి వచ్చిన కంపెనీలను గుజరాత్ తరలిపంపే ప్రయత్నంలో భాజపా నేతలు ఉన్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ, రాష్ట్ర గీతం, మహిళలకు ఉచిత ప్రయాణం వంటి పథకాలు తామే అమలు చేశామని తెలిపారు. 60 కోట్లతో మొదలుపెట్టి 250 కోట్ల అవినీతి. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 65 కోట్లతో మొదలుపెట్టి 200 కోట్ల రూపాయల అవినీతి. సెక్రటేరియట్ 400 కోట్ల రూపాయలతో మొదలుపెట్టి 2000 కోట్ల రూపాయలకు పెరిగింది. కమాండ్ కంట్రోల్ రూమ్ 300-400 కోట్లతో పెడితే 1200-1300 కోట్లకు పెరిగిపోయింది. 1,00,000 కోట్ల పైచీలకు 1,02,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించిన కాళేశ్వరం 3 ఏళ్లలో కట్టడం, కూలేశ్వరం అయిపోవడం జరిగింది. వారు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్తో ఒక ఉద్యోగం వచ్చిందా? వారు కట్టిన సచివాలయంతో ఒక ఉద్యోగం వచ్చిందా? వారు కట్టిన ప్రగతి భవన్ అని ఆయన విలాసవంతమైన జీవితం కోసం బాత్రూమ్కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్న భవనంలో ప్రజలకు ప్రవేశం ఉండేనా? తెలంగాణ ప్రజలు సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ పరిపాలనకు గుండెకాయ అయిన ప్రగతి భవన్లో ప్రజలకే ప్రవేశం లేదు, నిషేధిత ప్రాంతంగా ఉండే. ప్రజా యుద్ధ నౌక గద్దరన్న పోతే ఎర్రటెండకు 3 గంటలు బయట కూర్చోబెట్టిన పరిస్థితి ప్రగతి భవన్ ముందు మనం కళ్ళతో చూసినాం. వీటి వల్ల కానీ కాళేశ్వరం వల్ల కానీ 1 ఎకరాకైనా నీళ్ళు ఇచ్చిండ్రా? 65 లక్షల ఎకరాలలో వరి పండించి ఒక సీజన్లో, ఇంకొక సీజన్లో 54 లక్షల ఎకరాల వరిని పండించి 2 సీజన్లు కలిపితే దాదాపుగా 1,10,15 లక్షల ఎకరాలలో వరి ఉత్పత్తి చేసి 2,85,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను ఉత్పత్తి చేసిన ప్రభుత్వం మాది. సో వారు 20 లక్షల కోట్లు 10 సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారి చేతిలోకి వచ్చినాయి. అప్పులు గిప్పులు గోను యావరేజ్గా సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని యావరేజ్ చేసుకుంటే 20 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి. నేను మీడియా మిత్రుల ద్వారా చంద్రశేఖరరావు గారిని, బీఆర్ఎస్ పార్టీని నేను అడుగుతున్నాను, 20 లక్షల కోట్ల రూపాయలతో నికరంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసిండ్రా? ఒక్క నూతన విద్యా సంస్థనైనా మీరు తీసుకొచ్చిండ్రా? ఉన్న యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్స్నైనా నియమించిండ్రా? గ్రామీణ పాఠశాలల సింగిల్ టీచర్ పాఠశాలలు 5,000 పైచిలకు పాఠశాలలు మీరు మూత వేసిండ్రు. పేదలకు విద్యను దూరం చేసిండ్రు, రైతులకు వ్యవసాయాన్ని దూరం చేసిండ్రు, మహిళలకు రాజ్యాధికారాన్ని దూరం చేసిండ్రు, మహిళా సంఘాలను నిర్వీర్యం చేసిండ్రు. 0 వడ్డీ కానీ పావులా వడ్డీ కానీ 10 పైసలైన వాళ్ళు మీరు ఇచ్చిండ్రా? 5 సంవత్సరాలు అసలు మంత్రివర్గంలో మహిళలకు స్థానం ఇచ్చిండ్రా? బెంగళూరులో జరిగిన ఆర్ఎస్ఎస్ ఇన్ హౌస్ సెషన్లో మోహన్ భాగవత్, కాంగ్రెస్ నేత ప్రియాంక ఖర్గే వ్యాఖ్యలకు స్పందిస్తూ ఆర్ఎస్ఎస్ కాషాయాన్ని గురువుగా భావించిన భారత త్రివర్ణ పతాకాన్ని గౌరవిస్తుందని తెలిపారు. 1925లో ఏర్పడిన సంఘ్ను ప్రత్యేకంగా రిజిస్టర్ చేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కోర్టులు, ఆదాయ పన్ను శాఖే వారిని గుర్తించినట్టు పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ పై వేయబడిన నిషేధాలు కోర్టులు రద్దు చేశాయని, హిందూ ధర్మం కూడా ఎక్కడా నమోదు కాలేదని పేర్కొన్నారు. అన్ని వర్గాల వారిని భారతమాత బిడ్డలుగా స్వాగతిస్తామని, సభ్యత్వ భావన భారతీయ తత్వంలోనే ఉండాలని వినతి చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ఏర్పాటుకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రం రజత జయంతి వేడుకలు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ చేరుకొని స్మారక తపాలా బిల్ల విడుదల చేశారు. గడ్వాలీ భాషలో ప్రసంగం ప్రారంభించి ప్రజల్లో ఉత్సాహం నింపారు. మోదీ 8,140 కోట్ల విలువైన త్రాగునీరు, పంటనీరు, విద్య, శక్తి, పట్టణాభివృద్ధి, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి వంటి పలు రంగాల ప్రాజెక్టులకు ప్రారంభించి శంకుస్థాపన చేశారు. ఎక్కడ సంకల్పం ఉంటే అక్కడ మార్గం ఉంటుంది అని పేర్కొంటూ ఉత్తరాఖండ్ అభివృద్ధి ప్రయాణం అద్భుతమని ప్రశంసించారు. గత 25 ఏళ్లలో రాష్ట్ర బడ్జెట్ 4,000 కోట్ల నుండి 1,00,000 కోట్లకు పెరిగిందని, రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యానికి ముందుకు సాగుతుందని మోదీ పేర్కొన్నారు. उनको उस समय का कुछ भी पता नहीं होगा. उस समय 4,000 करोड़ रुपए का बजट था. आज ये बढ़कर 1,00,000 करोड़ रुपए को पार कर चुका है. 25 साल में उत्तराखंड में बिजली उत्पादन 4 गुना ज्यादा हो गया है.
25 वर्षों में उत्तराखंड में सड़कों की लंबाई बढ़कर 2 गुनी हो गई है। దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ రోజు ఉదయం ఢిల్లీ ఎన్సీఆర్ సగటు AQI 391 గా నమోదైంది. ఇది తీవ్ర కాలుష్యం కేటగిరీకి చెందింది. కాలుష్యం కారణంగా నగరం తీవ్ర పొగమంచుతో కూరుకుపోయినట్టు కనిపిస్తుంది. వైద్య నిపుణులు కళ్ళు, గొంతు, ఊపిరితిత్తుల సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, శ్వాసకోశ సమస్యలతో ఉన్నవారు బయటికి వెళ్లడం తగ్గించాలని సూచించారు. అధికారులు కాలుష్య నియంత్రణ చర్యలను వేగవంతం చేయాలని, ప్రజలు అవసరం లేని ప్రయాణాలు నివారించాలని వారు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హన్మకొండలో మీడియాతో మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితితో ఇప్పుడు ఆమెకు సంబంధం లేదని తెలిపారు. పార్టీ నుంచి అవమానకరంగా సస్పెండ్ చేయబడినట్టు, తప్పు చేస్తే ముందే నోటీసు ఇవ్వాలి కానీ అలా ఏది జరగలేదన్నారు. పార్టీ ప్రోటోకాల్ పేరుతో ఆమెను పరిమితం చేసినట్టు ఆరోపించారు. ప్రస్తుతం ప్రజా సమస్యలపైనే పోరాడతా, రాజకీయం ఖచ్చితంగా చేస్తా, ఆడపిల్లలు తలుచుకుంటే రాజకీయాలు ఎలా చేస్తారో చేసి చూపిస్తా అంటూ కవిత సవాల్ విసిరారు. ఆమె బృందంలోని అన్యాయాలకు తగిన ప్రత్యుత్తరం ఇస్తానని ఆమె తేల్చి చెప్పారు. ఇప్పుడు ఒక్క మాటన పార్టీలో నుండి చాలా అవమానకరంగా నన్ను బయటకు పంపించారు. ఊరేస్టోళ్ళని కూడా అడుగుతారు కదా అసలు ఏంది, ఏం సంగతి, ఏం కథ. సరే ఓ మాటకి నేను తప్పే చేసినా అనుకుందాం అన్న, నేను ఏం తప్పు చేసినా నాకు తెలియదు కానీ చేసిందే అనుకుందాం, అడగాలి కదా, ఒక షోకాజ్ నోటీస్ అయితే ఇవ్వాలి కదా. డైరెక్ట్గా సస్పెండ్ చేయడం అన్నది చాలా అవమానకరం అన్న. నేను కూడా తెలంగాణ బిడ్డనే, ఆకలినైనా తట్టుకుంటాం కానీ అవమానాన్ని తట్టుకోలేం కదా. అందుకే నేను కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అన్న. డెఫినెట్గా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన. నేను కేసీఆర్ బిడ్డనవడం నా అదృష్టం 101%, డౌట్ లేదు. కేసీఆర్ గారు తండ్రిగా పిలిస్తే ఖచ్చితంగా వెళ్తా. రాజకీయంగా చర్చించడానికి ఏమీ లేదు, చర్చించేటటువంటి నావ దాటిపోయింది కదా, నా టైం దాటిపోయింది. తండ్రిగా పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాను. తండ్రిగా, తల్లిగా వారిద్దరిని చూసుకోవడం, వారికి ఆరోగ్యపరంగా కానీ ఇతరత్ర ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా పోతాను. నేను బిడ్డని, దానిలేముంది. పాలిటిక్స్ వేరు, పర్సనల్ వేరు. పొలిటికల్గా మాత్రం బీఆర్ఎస్ పార్టీతో నాకు ఎటువంటి సంబంధం లేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎల్ఎన్ నగర్, యూసఫ్గూడలో మాగంటి సునీతకు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే నాశనం చేస్తారు అంటూ వ్యాఖ్యానించారు. 6 గ్యారంటీలు ఎరగా వేసి గెలిచినోళ్లు, రాష్ట్రానికి న్యాయం చేయలేనోళ్లు జూబ్లీహిల్స్ కు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. నవంబర్ 14న జరగనున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుతో రాష్ట్రంలో కొత్త తుఫాన్ రాబోతుందని హెచ్చరించారు కేటీఆర్. ఇందిరమ్మ రాజ్యం పేరుతో ఇల్లు కూలగొట్టేటోళ్లు మళ్లీ గెలిచినా ప్రజలకు చేసేదేమీ లేదన్నారు. కేసీఆర్ పాలనలో సౌభాగ్యం, అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ ను గెలిపిస్తే హామీలు నెరవేరవని, మాగంటి సునీతపై జరుగుతున్న కుట్రలకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. 4 లక్షల మంది ఇవాళ మన జూబ్లీహిల్స్ ప్రజలకి, జూబ్లీహిల్స్ అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, 4 కోట్ల మంది తెలంగాణ బిడ్డలకి న్యాయం చేసే అవకాశం మీకు దక్కింది. ఓడిపోతున్నానేమో అనే భయంతోని జూబ్లీహిల్స్ లో సర్వేలు రాగానే రేవంత్ రెడ్డి గారు చచ్చుకుంటా బీఆర్ఎస్ గెలుస్తున్నది, మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతమ్మ గెలుస్తున్నది అనగానే దెబ్బకు అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చిండు. ఎలక్షన్లు లేనప్పుడేమో సినిమా వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడతాడు, ఎలక్షన్లు లేకపోతేనేమో సినిమా వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడతాడు. ఎలక్షన్లు రాగానే యూసుఫ్గూడకు వచ్చి సినిమా వాళ్ళతోని, టీవీ వాళ్ళతోని మీటింగ్ పెట్టి వాళ్ళ కాలు మొక్కుడు ఒకటే తక్కువ, బలవంతపు సన్మానం పెట్టించుకున్నాడు. ఇక్కడనే యూసుఫ్గూడ పోలీస్ లైన్స్ లా. బలవంతపు సన్మానం అంటే ఏందో ఎరికేనా? మన శాల్వ మనమే తెచ్చుకోవాలి, మన దండ మనమే తెచ్చుకోవాలి, డప్పులు మనమే తెచ్చుకోవాలి, ముంగట కూర్చునే మందిని మనమే తెచ్చుకోవాలి, మన సప్పట్లు మనమే కొట్టుకోవాలి, జై జై అని డబ్బాలు కొట్టుకొని వెళ్ళిపోవాలి. ఒక గట్ల సన్మానం చేయించుకున్నాడు ఇక్కడికి వచ్చి. యూసుఫ్గూడలో ఉన్న మా సినీ కార్మికులు, అట్లాగే ఇక్కడ ఉన్న మా టీవీ రంగానికి సంబంధించిన అన్నదమ్ముళ్ళు అందరికీ నేను ఒకటే మాటిస్తా ఉన్నా, గుర్తు పెట్టుకోండి, 500 రోజుల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ తిరిగి రాబోతున్నది. మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత మాది. బాధపడకండి, భయపడకండి. పెదకాకానిలోని శంకర్ కంటి ఆసుపత్రి నూతన భవనం ప్రారంభోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రారంభించారు. కంటి వైద్యం, ఆసుపత్రి సౌకర్యాలు, పేదలకు అందించే సేవల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం పర్యటనలో భద్రత కోసం ఘనమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. భద్రతా చర్యల నిమిత్తం ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.